ఏమండి వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పరిపాలనని, ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని ఇవన్నీ పక్కకు పెట్టి ఏవో ఇలా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్, ఏదో జనంలో ఇలాంటి కామెంట్స్ వల్ల లేకపోతే ఇలాంటి ఛాలెంజెస్ వల్ల ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు మీరు ఇవ్వాల్సినటువంటి పాలన ఇవ్వకుండా ఈ రెచ్చగొట్టేటువంటి అంశాలు కానీ ఇంకోటి కానీ దీనివల్ల ఇదంతా హెల్దీ ఇది కాదు. ఒకటి, మీరు మీ పాలన మీద దృష్టి పెట్టండి, మంచి పాలన ప్రజలకు ఇవ్వండి, మనల్ని గెలుచుకునే దాన్ని మీరు దృష్టి ఉంటే బాగుంటుంది. కానీ ఇవన్నీ వేస్ట్లు, ఇవన్నీ మీరు చెప్పాల్సిన పనులే. మీరు ఏం చేశారు, మీ పాలన ఎలా ఉందనేది ప్రజల్లోకి గ్రౌండ్ లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారు. రేపు మళ్ళా మీకు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళే ఇవన్నీ మీరు చేస్తున్న ఛాలెంజ్లకి, కామెంట్లకి అన్నిటికీ కూడా ప్రజలే వాళ్ళ యొక్క ఓటు రూపంలో సమాధానం చెప్పబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే కూడా చక్కగా ప్రజల్లో మద్దతు పెరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మళ్ళా ప్రజలు కోరుకుంటున్నారు. 2 ఏళ్లలో ఈ కూడా ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా సూపర్ ఫ్లాప్ అయింది. కాబట్టి ప్రజలు ఒక స్పష్టత మీద ఉన్నారు. మీరు ఎంత ఎగిరిపడినా కూడా టెంపరీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకు అన్ని విషయాల మీద స్పష్టత ఉంది. ప్రజలే సరైన సమయంలో సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకున్నారు పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ కల్చర్, రెడ్ బుక్ సిస్టమ్ ఏదైతే రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చారో అదే మిమ్మల్ని దహించి వేయబోతుంది ముందు తెలియజేసుకుంటున్నాము. చూస్తా ఉన్నాము. మరి ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఏ వర్గానికి న్యాయం చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడున్నారో అందరినీ కూడా మైక్రో లెవెల్లో వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే ఒక టార్గెట్ బేస్డ్ పాలిటిక్స్ మీరు నడుపుతా ఉన్నారో, వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే ఒకలాగా, టీడీపీ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా మీరు నడుపుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ జనాలు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా మనం చూసాము. ఇంకా ఎక్కడ వీళ్ళు దావోస్ అంటారు, దావోస్కి వెళ్తారు. ఇక్కడ ఏది మనకు క్లారిటీ ఉంటుంది, అసలు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదో హైప్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ దవాఖానాల్లో మందులు లేవు ఇక్కడ. మరి ఇలాంటివి పట్టించుకోరు. ఏదేదో పెద్ద మాటలు, గొప్ప మాటలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని లక్షల కోట్లను ఊదరగొడుతున్నారు. కానీ కమెన్స్మెంట్కి వచ్చేసరికి కానీ, రియాలిటీకి వచ్చేసరికి కానీ ఎటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమి కనిపించట్లేదు. గొప్పలు, మాటలు, ప్రచారాలు, ఆర్భాటాలు తప్పితే నిజంగా ప్రజలకు ఏ వర్గానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరిని కూడా ఏ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు లేవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక బీసీ నాయకుడిని, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుండొచ్చు, మీరు రాక్షసానందం పొందుండొచ్చు, ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఖచ్చితంగా అన్నీ కూడా మీకు ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు సరైన టైంకి ఇవన్నీ మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పబోతున్నారు. చెప్తామని సిద్ధంగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నారు.